హలో వెస్టిజియన్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఆయుశాంతే కేటగిరీలోని కిడ్నీ హెల్త్ క్యాప్సూల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు ఇది ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడాలి, ఎలా వాడాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, పీవీ, డిపి, ఎంఆర్పి, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ గురించి తెలుసుకుందాం. కిడ్నీ బాడీలో కిడ్నీలు అనేవి రెండు చిక్కుడు గింజ షేప్ లో మన వెన్నుముకకు ఇరువైపులా, నడుముక పైన, రిబ్స్ కింద, అలాగే కడుపు వెనకాల ఈ కిడ్నీస్ ఉంటాయి. ఒక్కో కిడ్నీ 4 నుంచి 5 ఇంచుల సైజులో ఉంటుంది. అంటే దాదాపు మన పిడికెడంత సైజులో ఉంటుంది. ఈ కిడ్నీ ద్వారానే మన బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఫంక్షన్స్ ఆఫ్ కిడ్నీ: ఈ కిడ్నీ మన బ్లడ్ లో ఉండేటువంటి వేస్ట్ మెటీరియల్ ని రిమూవ్ చేస్తుంది, అంటే బ్లడ్ ని ఫిల్టర్ చేస్తుంది. మన బ్లడ్ లో ఉండేటువంటి అవసరమైన వాటిని ట్యూబ్యులర్ రీఅబ్జర్ప్షన్ అనే ఒక ప్రక్రియతో బ్లడ్ లో ఉండేటువంటి పనికిరానటువంటి వాటిని ఇది ఫిల్టర్ చేస్తుంది. అలా ఫిల్టర్ చేసిన వేస్ట్ మెటీరియల్ ని ఇది డక్ట్స్ అనే పైపుల ద్వారా పంపిస్తుంది. అదే యూరిన్ లాగా తయారవుతుంది. బ్లడ్ లో ఉండేటువంటి ఎలక్ట్రోలైట్ లెవెల్స్ ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. బీపీని నార్మల్ గా ఉంచుతుంది. టైప్స్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్: అసలు కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఎలాంటివి ఉంటాయి? క్రోనిక్ కిడ్నీ డిసీజ్, ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. హై బీపీ ఉండే వాళ్లకు ఇది వస్తుంది. కిడ్నీ స్టోన్స్: ఇండియాలో దాదాపు 12% జనాభాకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడిన దాదాపు 50% మందికి కిడ్నీ అనేది పనిచేయడం తగ్గిపోతుంటుంది. గ్లోమెరులోనెఫ్రైటిస్, ఇది గ్లోమెరులో ఇన్ఫ్లమేషన్ ద్వారా ఏర్పడుతుంది. అంటే బ్లడ్ ఫిల్టరేషన్ అయ్యేటువంటి ఆ పార్ట్ లో ఇన్ఫ్లమేషన్ జరిగితే ఇది ఏర్పడుతుంది. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, ఇది వారసత్వంగా వచ్చేటువంటి వ్యాధి. కిడ్నీలో చిన్న చిన్న గడ్డల్లాగా ఏర్పడుతుంది. అవి పెద్దగా అయితే కిడ్నీ పనిచేయడం తగ్గిపోతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే యూరిన్ పాసేజ్ అయ్యే పైప్లలో ఇన్ఫెక్షన్ అయితే అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ వెస్టీజ్ లో ఉన్న సొల్యూషన్ ఏంటో తెలుసా? ఆయుశాంతే కిడ్నీ హెల్త్ క్యాప్సూల్స్. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుందాం. ఆమ్లా, ఇది రాళ్లను బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుంది. మూత్ర విసర్జనలో మంటను తగ్గిస్తుంది. వరుణ్, రాళ్లు తయారవడానికి కారణమైనటువంటి వాటిని ఇది ఎలిమినేట్ చేస్తుంది. గొక్షర్, ఇది ఒక డయూరెటిక్, తరచుగా మూత్రం రావడాన్ని ఇది తగ్గిస్తుంది. పషన్బెడ, ఇది రాళ్లను కరిగించడానికి ఒక ఆయుధంలా పనిచేస్తుంది. గిలోయ్, దీని వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. భూమి ఆమ్ల, రాళ్లు తయారయ్యే దగ్గర నుంచి రాళ్లు పెరిగే స్టేజ్ వరకు ఇది మన బాడీకి రక్షణనిస్తుంది. స్వెట్ పర్పతి, మూత్ర విసర్జనలో నొప్పి రావడాన్ని ఇది తగ్గిస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ని ఇది తగ్గిస్తుంది. దురద, మంట, ఇలాంటి సెన్సేషన్స్ ని ఇది తగ్గిస్తుంది. ఆయుశాంతే కిడ్నీ హెల్త్ క్యాప్సూల్స్ వాడడం వలన వచ్చే బెనిఫిట్స్ ఏంటి? కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వాళ్ళు ఈ టాబ్లెట్స్ ని తరచుగా వేసుకుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. అసలు రాళ్లు తయారవ్వకుండా మనం రోజు దీన్ని వాడి మన కిడ్నీలను కాపాడుకోవచ్చు. ఇది డయూరెటిక్ లాగా పనిచేస్తుంది. కిడ్నీలో స్టోన్ ఫామ్ అవ్వకుండా, యూరినరీ బ్లాడర్ లో నొప్పి, ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఇది కాపాడుతుంది. మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది. రాళ్లు ఏర్పడ్డాక అవి పెద్దగా అవ్వకుండా మెల్లమెల్లగా ఇది కరిగిస్తుంది. మూత్ర విసర్జనలో మంటను, నొప్పిని, దురదను, ఇచ్చింగ్, ఇలాంటి సెన్సేషన్స్ ని ఇది తగ్గిస్తుంది. ఆయుశాంతే కిడ్నీ హెల్త్ డోసేజ్, ఇది 20 ఏళ్లకు పైన ఉన్నవారు ఎవరైనా వాడవచ్చు. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినా ఫామ్ అవ్వకపోయినా వాడొచ్చు. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళైతే రోజుకు 3 సార్లు, అంటే టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత, రాత్రి తిన్న తర్వాత, అలా రోజుకు 3 సార్లు వేసుకోవాలి. కిడ్నీలో స్టోన్స్ లేని వాళ్ళైతే కిడ్నీని హెల్తీగా ఉంచుకోవడం కోసం రోజు మధ్యాహ్నం, రాత్రి వేసుకుంటే సరిపోతుంది. ఎంఆర్పి 760 రూపాయలు, డిపి 650 రూపాయలు, పివి 21. ఇప్పటి వరకు మీరు విన్న ఇన్ఫర్మేషన్ ని టెస్ట్ చేసుకోండి. ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ టీంలో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలా అయితేనే మేము కొత్త వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.